నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ కలకలం రేపింది. 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తండ్రితో పాటు నిద్రిస్తున్న బాలుడు అపహరణకు గురయ్యాడు. అయితే ఉదయం 2 వ్యక్తులు బాలుడిని ఎత్తుకు వెళ్లినట్టు తెలుస్తోంది. చిన్నారిని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తెలిసిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ కలకలం రేపింది. 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తండ్రితో పాటు నిద్రిస్తున్న బాలుడు అపహరణకు గురయ్యాడు. అయితే ఉదయం 2 వ్యక్తులు బాలుడిని ఎత్తుకు వెళ్లినట్టు తెలుస్తోంది. చిన్నారిని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వెనక వాడగడ వస్తాడు ఇప్పుడు బాలుడి కిడ్నాప్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ప్రసవం కోసం ఒక మహిళ వచ్చింది. నిన్న రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అతను బాబుతో కలిసి భర్త ఇక్కడే క్యారిడార్లో నిద్రిస్తున్న క్రమంలోనే తెల్లారి లేచేసరికి బాలుడు కనిపించలేడు, అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు. సో ఇదే ప్రసూతి విభాగం. ఇక్కడికే వాళ్ళ తల్లిదండ్రులు ప్రసవం నిమిత్తం వచ్చారు. అయితే రాత్రి వరకు బాబు తమతోనే ఉన్నా ప్రస్తుతం తెల్లారేసరికి బాబు కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడే పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నాడు. విచారణ కూడా కొనసాగిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలో మాత్రం బాలును 2 దుండగులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు అయితే నమోదయ్యాయి. కానీ వాటిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన అయితే చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. గతంలో ఎప్పుడు కూడా బాలుని కిడ్నాప్ ఉదంతం అయితే హాస్పిటల్లో జరగలేదు. ఇది ఫస్ట్ టైం. నిన్న 3 కలిసి వచ్చారు, కానీ ఈరోజు 2 ఉన్నామంటూ కన్నీరు ముందుగా వినిపిస్తుంది. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది మీరు? మార్నింగ్ పైన మొబైల్ క్లాస్ చేసి వచ్చినాం సార్. గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే పిల్లగారు తీసుకుపోయిండు సార్. మీకు దయచేస్తాను సార్, నా పిల్లగా నాకు తీసుకు సార్. కొంచెం ఎన్నేళ్ళ బాలుడు? 3 వెళ్ళి 3 పడుతుంది సార్. ఎక్కడ పడుకుంటుండే మరి ఈయన పక్కకి ఆకిట్లా పడుకు ఈయన పిల్లల దగ్గర వేసుకున్నాడు, కింద వేసుకున్నాడు సార్. అయితే ఎత్తుకపోయింది. నా చీనకు లేకపోతే నాకు మెంటల్ ఉన్నది, అది ఉన్నది అని చెప్తే సార్ అట్లా కూడా వెళ్ళకపోతే సరే అన్నా సార్. పోనీ అనుకున్నా, నా పిల్లగారు తీసుకొని పోయారు సార్. ఎవరటమ్మా, ఏమన్నా తెలిసిందా? ఏం తెలియలేదు సార్. అది మొగోళ్ళు కారేస్తలే, ఆడలు కారేస్తలే. నాకైతే 2 కారొచ్చిండ్రు సార్. సో ఇది వాళ్ళ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. నిన్న 3 వచ్చారు. ఇవాళ చూసేసరికి బాలుడు అదృశ్యమయ్యాడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఇక్కడే తండ్రితో పాటు పక్కనే నిద్రించిన దుండగులు తెల్లవారుజామున ఒక్కసారిగా అతను బాలుని ఎత్తుకెళ్లారు. సో తండ్రి కూడా ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎక్కడ పడుకున్నారు మీరు? ఇక్కడ సార్ పడుకున్నాం. అయితే తెల్లారిన దాకా నేను మెలకుగానే ఉన్నా. తెల్లారేసరికి కొద్దిగా